చేతులకు తెలుసుకోవడం హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా పాంగో ప్లే చేసేలా ఉంటారన్నమాట. పాంగో ఎవరైనా ప్లే చేస్తారు? అందరికి వచ్చిన పాటనే నాకు ఇష్టమైన పాట పరమా జీవము నా పాట. పరమా జీవము నాకు దేవా తిరిగి లేచెను నాతో నుండా. చప్పట్లు కొడుతూ పరమా జీవము నాకు దేవా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును ఐశ్వర్యము
హల్లెలూయా. సూర్యాష్టమి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంస్కృతిని చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన దినం ఏంటి అంటే త్రిత్వం యొక్క పండగ. త్రిత్వాన్ని మనం వాక్య ప్రకారం మనం ధ్యానిస్తే కనుక త్రిత్వము బైబిల్లో త్రిత్వము అని ఎక్కడ రాయబడలేదు. కానీ త్రిత్వము అనగా మన దేవుడు త్రియేక దేవుడు అయి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ట్రినిటీ అని బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ అవర్ గాడ్ ఇస్ అ ట్రయూన్ గాడ్ అని చెప్తుంది. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు పాపలైన మన కొరకు తన ప్రియకుమారుడిని లోకానికి పంపించి మన పాపాల నిమిత్తము ఆయన లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన పాపాల కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన ఎందుకు విశ్వసించిన వారందరినీ ఆయన విమోచించి తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. అంత మాత్రమే కాక ఆ విలువైన రక్షణని మనందరికీ అనుగ్రహించున్నాడు. కాబట్టి యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అనాథులుగా వద్దాము కానీ తండ్రిని వేడుకొని నా నామంలో మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తా అన్నాడు. ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు వ్యక్తులుగా మనము వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక తండ్రి యొక్క కాలము, ఆ యుగము మనం చూస్తాము. అట్టి రీతిగానే కుమారుడు యొక్క యుగాన్ని చూస్తాము. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉంటున్నామండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగంలో ఉంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని తిరిగి మళ్ళీ దేవుడు రాబోతుండగా, యేసు ప్రభు వారి భూమి మీదకి మళ్ళీ తిరిగి రాబోతుండగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని సిద్ధపరుస్తుండగా మనం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సావాసంలో మనం ఉండాలి. యు హ్యావ్ టు హ్యావ్ ద యూనిటీ విత్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో నీకు నాకు సావాసము లేకపోతే కనుక మనము సిద్ధపడిన వారిలో మనము చేర్చబడలేము. కాబట్టి when you depend on the Holy Spirit, He prepares you for this coming. ఆయన తిరిగి రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని సిద్ధపరుచుకుంటాడు. కాబట్టి త్రియేక దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. మన దేవుడు గొప్పవాడు. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఓ ఇశ్రాయేలు వినుము, చదవాలి. Hear, O Israel, the Lord our God, the Lord is one. తెలుగులో ఏమన్నది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమింపవలెను. కాబట్టి ప్రేమించాల్సింది ఒక వ్యక్తినే, ఇద్దరిని ప్రేమించలేము మనం. అవునా? తగాదాలు అయిపోతాయి ఇద్దరిని ప్రేమిస్తాయి, ఇంట్లో కొట్లాటలు అయిపోతాయి, భార్య భర్తల మధ్యలో కొట్లాటలు అయిపోతాయి. అందుకని అంటున్నాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు మన దగ్గర చేరుకోరుకున్నాడంటే నువ్వు ఆయన నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. యూ కెనాట్ లవ్ గాడ్ అండ్ సర్వ్ ద వరల్డ్. నువ్వు లోకంలో పడి ఉంటూ నేను దేవుడిని ప్రేమిస్తున్నా అంటే మనని మనము అబద్ధికులుగా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడిని ప్రేమించమని కోరుకుంటున్నాడు. ఆయన ఒకటే దేవుడు. కాబట్టి ఒకటే దేవుడు కనుక 3 వ్యక్తులుగా ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు కనుక ఆ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఎందుకు అట్లా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అంటే ఆయన మనం ప్రేమించాడు కనుక. సో ప్రేమనే కోరుకుంటాం కానీ ప్రేమ ద్వేషాన్ని ఎప్పుడు కోరుకోదు. కాబట్టి ప్రేమించిన దేవుడు ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అంటే తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు నన్ను ప్రేమించు. నీ అంతటా నువ్వు ఆయన ప్రేమించలేదు. అందుకని అంటున్నాడు కదా, మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేను మీ అందరూ ప్రేమించి ఉన్నాను. కాబట్టి వీ కెనాట్ లవ్ గాడ్
బట్ గాడ్ హెల్ప్స్ us టు లవ్ హిమ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారానే నువ్వు దేవుని ప్రేమించగలుగుతావు. నీ అంతటా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. మనిషిని ప్రేమించవచ్చు, అమ్మాయిని ప్రేమించవచ్చు, అబ్బాయిని ప్రేమించవచ్చు, భార్య భర్తను ప్రేమించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమలో స్వార్థము లేదు. కానీ మన ప్రేమలో ఏమున్నది? స్వార్థం ఉన్నది. నా బిడ్డ అంటాం. మరి దేవుడు కూడా అట్లనే అంటున్నాడు కదా, నా కుమారుడు ఫిలిప్ అంటున్నాడు. మరి నా అని అంత సన్నిహితంగా ఆయన పిలుస్తున్నాడు అంటే అంత నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పత్రికల్లో కూడా భక్తుడైన పౌలు చెప్తుంటాడు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటామో? when you are connected through the word of God, through the Holy Spirit of God. ఆ పరిశుద్ధాత్మ దేవుడితోని మనము ఏకం అవ్వగలిగితే కనుక నువ్వు దేవుని యొక్క ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోగలవు. నీ అంతటా నువ్వు దేవుడిని ప్రేమించలేవు, దేవుని ప్రేమని నువ్వు గుర్తించలేవు, రుచి చూడలేవు. అందుకనే రుచి చూడు ప్రభు ఉత్తముడే. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. యూ హ్యావ్ టు టేస్ట్. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ వదలనుకో మంచిది, చాక్లెట్ కానీ, వెనిలా కానీ, బటర్ స్కాచ్ కానీ, నువ్వు ఏం చేస్తావు? షాప్కి పోయి నీకు ఆ రుచి తెలుసు కాబట్టి వెళ్ళి నువ్వు దాన్ని వెల చెల్లించి కొనుక్కొని తింటావు. నిన్ను సంతోష పెట్టుకోవడానికి, నువ్వు నీ తృప్తిని తీర్చుకోవడానికి నువ్వు కొనుక్కుంటావు. అటు రీతిగానే మన ఆత్మీయ తప్పిక ఒకటి ఉన్నది మనకి. యువర్ సోల్ ఇన్సైడ్ ఆఫ్ యూ, మనలో ఉంటున్న ఈ ఆత్మ అది ఎండిపోతుంది, అల్లాడిపోతుంది. దేనికి అల్లాడిపోతుందంటే దేవుని ప్రేమని గుర్తించక, దేవునితో సరైన సావాసము లేక. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ అంతటా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను రుచి చూడలేవు, కానీ నేను పంపిన పరిశుద్ధాత్మని నువ్వు కలిగి జీవించడంతే ఆయన నేనేంటో, నా ప్రేమ ఏంటో నీకు రుచి చూపిస్తాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వంలో మనం గుర్తించాలా, ఎవ్రీ బిలీవర్ ఆఫ్ గాడ్ గుర్తించాలి ఏంటి అంటే దట్ వీ షుడ్ హ్యావ్ ద కనెక్షన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో నీకు సావాసం కావాలి. నిన్నటి వాక్యంలో కూడా నేను చెప్పాను ఏంటి అంటే చాలా మంది సంఘానికి వస్తున్నారు, సంఘంలో దేవుడిని నమ్ముకున్నారు, ఎంతో కాలం నుంచి బాప్తిజము రక్షణ పొందుకొని ఈ రోజుకి కూడా నేటికి కూడా సంఘానికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని ప్రార్థిస్తుంటారంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మని నాకు ఇవ్వయ్యా అని అడుగుతూ ఉంటారు. నేనంటాను, ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు బాబు, వాక్యం చెప్తుంది. నువ్వు ఏ దినమైతే యేసుప్రభు నిజ నీ లోక రక్షకుడని, నీ పాపాల నిమిత్తం ఆయన చనిపోయినాడని ఏ దినమైతే నువ్వు ఒప్పుకొని బహిరంగంగా నువ్వు ఆయన కొరకు బాప్తిజము తీసుకొని ఈ లోకంలో ఒక సాక్షిగా నిలబడ్డావో, ఆ నీటి బాప్తిజం పొందిన వెంటనే దేవుడు నేను పరిశుద్ధాత్మతోనే ముద్దరించి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో ముద్దరింపబడ్డ మనందరం ఈరోజు ముద్దరింపబడ్డ మనము ఆయనలో ఎదగడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద హోలీ స్పిరిట్. అది ఎట్లా గ్రోత్ అనేది? పుట్టినాము, ఎదిగినాము, వయసు మీద పడతానే ఉంది. గ్రోత్ అనేది మనకి ఉంది. ఈరోజు 30 years ఉండొచ్చు, రేపు 40 years ఉండొచ్చు, 60 years ఉండొచ్చు. అట్టి రీతిగానే ఒక విశ్వాసిగా దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ పరిశుద్ధాత్మ దేవునిలో నీకు ఎదుగుదల ఉన్నదా? నీకు ఎదుగుదల కావాలి అంటే నీ అంతటా నువ్వు పొందుకోలేవు, కానీ వాక్యము ద్వారానే అది సాధ్యం. అందుకనే ఒక క్రైస్తుడు ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడిపింపబడాలి. అందుకనే వాక్యం కూడా చెప్తుంది కదా, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నా కుమారులు. అందరు క్రైస్తువులు కాదు, పలానా సంఘస్థులం కాదు. ఆత్మచేత నడిపింపబడాలి అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకుంటాం ఏంటంటే, మనం లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద, లోకంలో మనకు ఉంటున్న చరాస్తులు స్థిరాస్తుల మీద మనం ఆధారపడటం కాదు, కానీ మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. యువర్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ సాల్వేషన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అంటాడు కదా, ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. వెన్ యూ డోంట్ హ్యావ్ అ ఫౌండేషన్, నీకు వాక్యమే లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తాడు నీ దగ్గరికి? ఆయన నీలో ఉన్నాడు కానీ ఎదుగుదల లేదంతే. సో ఆయన నీలో ఉంటుండగా ఆయన కార్యాలను జరిగించలేకపోతున్నాడు. ఎందుకంటే నీకు సరిపడినంత వాక్యము
లేక సరిపడినంత వాక్యం మనకు కావాలి. ప్రతిదినము వాక్యం చదవాలా. అందుకనే ఎస్ప్రో వారు అన్నారు కదా, మనిషి రొట్టె వల్ల కాదు, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడు. Man shall not live by bread alone, but every word of my mouth. దేవుని నోట నుంచి వచ్చిన మాటకి అంత విలువ ఉన్నది, అంత శక్తి ఉన్నది. అది నువ్వు గుర్తించాలి అంటే నువ్వు ప్రతిదినం వాక్యంలో ఎదగాలి. నువ్వు వాక్యంలో ఎదిగితే పరిశుధాత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. నువ్వు పరిశుధాత్మలో బలపడగలుగుతావు, పరిశుధాత్మ మీద ఆధారపడగలుగుతావు, పరిశుధాత్మ ద్వారా నడిపింపబడగలవు. ఆ వాక్యమే నీకు లేకపోతే దురాత్మ నిన్ను నడిపిస్తుంది, బ్రహ్మపరిచే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అందుకనే పత్రికల్లో భక్తుడు చెప్తూ ఉంటాడు, దేవుని వాక్యము నీ ఆత్మకి ఖడ్గం అంట. కాబట్టి నీ ఆత్మకి ఖడ్గము. ప్రతిదినము నీ ఆత్మ కాపాడబడాలి అంటే ఈ లోకం నుంచి అది తప్పించబడాలి, మరణం నుంచి తప్పించబడాలి, దుష్టుడి దగ్గర చేతి నుంచి తప్పించబడాలి అంటే ప్రతిదినము మనం వాక్యము ధరింప చేసుకోవాలి. ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది వర్డ్. అందుకని భక్తులు కూడా పాటలు రాశారు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నాకు నెమ్మదిని ఇచ్చెను. నిజంగా దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే మీ గురించి అయితే నాకు తెలియదు, కానీ నా గురించి అయితే నేను చెప్పగలుగుతున్నాను. దేవుని వాక్యం ఉంది కాబట్టి నేను బ్రతికి ఉన్నాను. ఎందుకంటే వాక్యం లేకపోతే ఈ లోకంలో నాకేమీ లేదు. దేవుని మీద నేను ఆధారపడే వ్యక్తిని కాదు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాను. వాట్ నోస్ నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉండగలుగుతున్నావో, నువ్వు ఎట్లయినా బలపరచాలో, ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయినావో, ఏ స్థితిలో నువ్వు చేయడం నిన్ను లేవనెత్తాలో ఆయనకి సర్వము ఎరిగిన వాడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎరిగి ఉన్నవాడు అని నువ్వు ఇష్టానుసారం ఉండడానికి లేదు, కానీ నువ్వు వాక్యం యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని గైకొని ఆ ప్రకారం మనం నడుచుకోవడానికి మనం సిద్ధపరచమని దేవుడిని అడగాలి. మనం ఎప్పుడైతే వాక్య ప్రకారం నడుచుకుంటామో అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ అందుకొని మనల్ని బలపరుస్తాడు. నీ లోపల ఉన్న ఆత్మ బలపరచబడాలి. అందుకనే భక్తుడైన పౌలు ఇంకొక దగ్గర అనుకుంటాడు, పత్రికలు ఏమంటాడంటే, ప్రియుడాలు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్టు నీ ఆత్మలో కూడా వర్ధిల్లాలి. యువర్ సోల్ షుడ్ ప్రాస్పర్ ఇన్ గాడ్. దేవుల్లో ఎదుగుదల ఉంటాం. దేవుని బట్టి మనం ఆనందించాలి. పాటలు అయితే పాడుకుంటాం, ఏమని పాడుకుంటాం? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా అని పాడుకుంటాం. నిజంగా మనం దేవుళ్ళు ఆనందించగలుగుతున్నామా? నీ అంతటా నువ్వు దేవుళ్ళు ఆనందించలేవు, కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి నువ్వు జీవిస్తావో దేవుళ్ళు ఆనందించడము ప్రారంభించగలుగుతావు. దేవుళ్ళు మనం ఆనందించకుండా ఉండడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయంటే పరిశుధాత్మ సావాసం లేకనే. అందుకనే త్రిత్వము పరిశుధాత్మని పరిచయం చేస్తుంది మనకు 4సారి. ట్రినిటీ అనేది ఏంటి అంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, కుమారుడు ద్వారా అనుగ్రహింపబడిన పరిశుధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రతినిత్యము ఆయన వేచి ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు అనుకోవచ్చు, నా వాళ్ళు లేరు, లేకపోతే నేను కోరుకున్న వాళ్ళు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు ఆదుకోరు, ఎవరు నా బాధ చెప్పుకోదానికి వ్యక్తపరచుకోనికి ఎవరు లేరు అనుకుంటావు. బట్ హీ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్. అటు ఫెలోషిప్ అయినలో లేదు మనకి, అటు సావాసంలో మనం లేదు కాబట్టి ఆయన మనం గుర్తించలేని వారిగా మనం ఉంచున్నాం. కాబట్టి ఈరోజు దేవుళ్ళలో మనము ఆనందించలేని వారిగా మనం ఉంచున్నాం. నువ్వు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పరిశుధాత్మ దేవుడు నీలో ఉంటే, నువ్వు పరిశుధాత్మ దేవుని యొక్క సావాసంలో నిలిచి ఉండగలిగితే కనుక యోబు వలె అన్ని కోల్పోయినా దేవుడిని ఆనందించడము నేర్చుకుంటాము. కాబట్టి తాత్కాలికమైన ఈ జీవితంలో దేవుడు ఇచ్చినది మనకేంటి అంటే విలువైన రక్షణ. అంత మాత్రమే కాక రక్షణ పొందుకున్న మనము ఆ పరిశుధాత్మ దేవుని కలిగి జీవించాలి. He wants to have a good relationship, intimacy నీకు కావాలి అంటాడు ఆయనతో. ప్రతిదినము నీతోనైనా సావాసం చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాము? లోకంలో ఉన్న వారితోని సావాసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక్కసారైనా నీ నేటి నుంచి నేను కానీ ఎవరైనా కానీ ఆయనతో సావాసం చేయడం ప్రారంభించాను. ఎప్పుడైతే మనం ఆయనతో సావాసం చేయడం ప్రారంభిస్తామో అప్పుడు నీకు ఆత్మీయ బలాన్ని ఆయన చేకూరుస్తున్నాం.
ఆత్మీయతలో నువ్వు బలాన్ని పొందుకుంటావు, దేవుడి మీద నువ్వు ఆధారపడగలుగుతావు, దేవుడి యొక్క ప్రేమని నువ్వు తెచ్చుకోగలుగుతావు. సంపూర్ణంగా దేవుడిని రుచి చూసి అనేకులకి మీ దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పగలుగుతావు. అది మనంతటా మనం చెప్పలేము, కానీ యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వితౌట్ ఎక్స్పీరియన్స్ యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా టీచర్కి. కాలేజ్కి వెళ్తారు కదా, కాలేజీలో మీరు అందరు లెక్చరర్స్ ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో స్టాఫ్ ఉండొచ్చు. మీకు ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కదా వచ్చిన పేరెంట్స్ మీరు కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు ఫలానా స్టూడెంట్కి ఫలానా కోర్స్ మంచిదని మనం చెప్పగలుగుతాం, ఎందుకంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్డ్లో. అట్లనే ఆత్మీయతలో ఉంటున్న మనము, దేవుడిలో ఉంటున్న మనము స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. స్పిరిచువల్ మనము ప్రతిదినము కట్టబడాలి, బలపరచబడాలి. అందుకనే దావీదు కూడా ప్రార్థన చేస్తూ అంటాడు, ఏమంటాడంటే నీ ఆత్మని నా యుద్ధ నుంచి నువ్వు తీసివేయకు. మనము శ్రద్ధ వహించకపోతే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడాడు, అంటే మీతో సావాసం చేయడానికి ఇష్టపడాడు. అందుకని దేవుని ప్రతిదినం అడగాలి మనం, అయ్యా నీ ఆత్మని నాకు అనుగ్రహించు, నీ ఆత్మతో నన్ను నడిపించు. వీ హ్యావ్ టు వాక్ విత్ ద స్పిరిట్ అండ్ త్రూ ద స్పిరిట్. అది ఎట్లా సాధ్యమా అంటే ప్రతిదినం వాక్యము ద్వారానే సాధ్యం. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా 119, 105 అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. అది దీపము, వెలుగై ఉన్నది. ప్రతిదినము మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎట్టి రీతిగా అయితే పొద్దున్న లేవగానే నీ రూమ్లను లైట్ వేసుకుంటావో అట్టి రీతిగానే ప్రతిదినము దేవుని వాక్యం చేత నీ ఆత్మ వెలిగింపబడాలి. ఎందుకంటే నిద్రిస్తాము, చీకటిలో పడుకుంటాము, కానీ ఉదయకాలం మనం లేయగలుగుతున్నాం అంటే అది దేవుని మహాకృపనే. ఎంతోమంది దినాన్ని చూడకుండా ఎంతమంది నిద్రలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఉన్నారు. కానీ దేవుడు నేటిని కూడా నిన్ను నన్ను ప్రేమించి మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నామంటే ఈ దినాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? వాక్యము చేత నువ్వు వెలిగింపబడతావేమో అని బైబిల్ చెప్తుంది కదా. ఈ యుగ సంబంధమైన దేవతని మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది. ఆ గుడ్డితనం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ప్రతిదినము దేవుని వాక్యంతోనే నువ్వు వెలిగింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నావు. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనం వెలిగించాలని ఆయన ప్రయత్నిస్తుంటే మనమేమో వెలుగుని ఆర్పేసుకుంటున్నాం. వాక్యం చదువు పొద్దున్న లేసి ఎట్లయితే టిఫిన్ తింటావో అట్లా ప్రతిదిన వాక్యం కూడా భుజించు. ఆత్మకి ఆహారం కావాలి, ఎండిపోతుంది. వాక్యము లేక నీ ఆత్మ నీకు తెలియకుండానే నీలో ఉంటున్న ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ ఎండిపోతుంది. దానికి సరైన పోషణ అందించలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన దేవుడు నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు అంటున్నాను. హౌ డు యు లవ్ గర్ల్? ఒక అమ్మాయిని ప్రేమిస్తే వెళ్ళి నేను అమ్మాయికి కావాల్సిందే, లేకపోతే అమ్మాయికి ఏవైతే ఇష్టాలు ఉన్నాయో అవి కొని తీసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వ్యక్తపరచుకుంటా. అట్టి రీతిగా నేను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతాను? వాక్యం ఏం చెప్తుంది? దేవుడిని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలని గైకొంటాడు. ఆయన ఎట్లా గైకొంటాము? ప్రతిదినము వాక్య ధ్యానంలో ఉన్నప్పుడే. దేవుడు కొన్ని ఆజ్ఞలను పెట్టాడు, ఆజ్ఞలు తప్పిపోతున్నాము. ప్రతిదినం ఏదో ఒక రీతిలో వీఆర్ క్రాసింగ్ అవర్ బౌండరీస్. దేవుని వాక్యం మీకు ఉండమని చెప్తే మనము దానికి విరుద్ధంగా జీవిస్తాం. బైబిల్ చెప్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అట్టి రీతిగా మన జీవితాన్ని మన వాక్యం అని అర్థంలో చూసుకుంటే ప్రతిదినము మనం ఎక్కడ జీవిస్తున్నాము? పాపంలోనే ఉంటున్నాం. అందుకనే దేవుడు పాపం నుంచి విడుదల మనకు కలగజేయడానికి తన వాక్యాన్ని అంత మాత్రమే కాక తన పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంటున్న ఒక గొప్పతనం ఏంటి, లక్షణం ఏంటంటే పాపాన్ని ఒప్పింపజేస్తాడు. నువ్వు ఎన్నో పాపాలు చేసి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. కొంతమంది ఒప్పుకునే పాపాలు ఉంటాయి, కొంతమంది కప్పుకునే పాపాలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే నువ్వు ఏ పాపాలైతే ఒప్పుకోలేని స్థితిలో నువ్వు దిగజారిపోయి ఉన్నావో ఆ పాపాన్ని ఆయన నిన్ను బలపరిచి ఒప్పింపజేస్తాడు. ఆ పాపానికి పాప క్షమాపణ ఆయన అనుగ్రహిస్తాడు.
అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రతిదినము కలిగి జీవించాలి. దేవుడిని అడగాలి, అయ్యా నేను పోతున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ప్రయాణం అవుతున్నాను, నీ సహాయం నాకు తోడుగా ఉంచి, నీ ఆత్మతోనే నాకు సహాయం చేయటమా. ఇప్పుడు బయట మనం చూసుకున్నట్లయితే వాతావరణము ఊరికి ప్రయాణమే వెళ్తున్నారు. మన అదృష్టాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అబ్బాయి ముఖ్యుడు రావట్లేదు. కానీ న్యూస్ పేపర్లో చూస్తే ఎంతమంది గమ్యస్థానానికి చేరక ఆ హైవేస్లోనే మారి మష అయిపోతున్నారు. బస్సులు, ట్రైన్ యాక్సిడెంట్స్లో ఎంతోమంది ఎన్నో అపాయాలకి గురైపోతున్నారు. ఈరోజు ఎందుకు మనం కాపాడబడుతున్నాం తెలుసా? మనం పరిశుద్ధాత్మ దేవునితో ముద్రింపబడ్డం కనుకనే దేవుడు మన ఈరోజు కాపాడుతున్న దేవుడు నీకు నాకు ఈరోజు తెలియజేస్తుంటే ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగుదల కావాలని. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఎదుగుదల కావాలి, ప్రార్థనలో ఎదుగుదల కావాలి, ఆత్మీయతలో ఎదుగుదల కావాలి. ఆత్మీయతలో ఎదుగుదల కావాలి అంటే ఎవరో చెప్తే వచ్చేది కాదని, నీ అంతటా నువ్వు దేవుడి సహాయం మీద ఆధారపడి ఎదిగే ప్రక్రియ. నువ్వు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నవాడు దేవుడు గుర్తించగలిగితే దేవుడు నిన్ను బలపరుస్తుంది. ఇప్పుడు నువ్వు నా పాస్టర్ గారికి కనిపించచ్చు, నేను మంచి భక్తురాలు కంటే నేను మంచి భక్తుడండి, పాస్టర్ని మభ్యపరచచ్చు, మంచి విశ్వాస అయిన ఒక గుర్తింపు పొందుకోవచ్చు. కానీ దేవుడి హృదయాంతరంగా చూస్తుంది. సో when God is looking at our hearts, let us love him wholeheartedly. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఎంత సంతోషిస్తాడు దేవుడు నువ్వు ఆయన నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే. కానీ మనం ఆయనని ప్రేమించలేని వారుగా మనం ఉంటున్నాం. బట్ నేటి కన్నా దేవుడి యొక్క ప్రేమని మన గురించి చూద్దాం. అటు రీతిగా మనం చూసినట్టయితే ఎజికియేలు గ్రంథము 18వ అధ్యాయం అన్నాం కదా, ఆ 18వ అధ్యాయము 30 నుంచి 32 వాక్యాలు ఒకసారి చదువుకున్నాము. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవక్తను బట్టి వాళ్ళకి నేను శిక్ష విధించును, మనసు తిప్పుకొని నీ అక్రమంను కాకున్నట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టును, అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయంను నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా వాసు మరణంను అందుకున్నాడు, మరణంను అందుకు బట్టి నేను సంతోషించువాడను కాదు. కావున మీరు మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. మనసు తిప్పుకోవడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? రిపెంట్, టర్న్ టు గాడ్. లోకం నుంచి నువ్వు ఆయన వైపు తిరగాలి. ఆ మార్పు దేవుడు నీకు అనుగ్రహించాలి. అది మన వలన కాదు, కానీ దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము సాధ్యము. అందుకని భక్తుడైన పౌలు చక్కటి మాట్లాడాడు కదా, నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చెయ్యగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ద వన్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. హూ ఈస్ హి? నిన్ను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో నీకు సావాసం లేకపోతే నువ్వు బలపడలేవు, బలహీనుడిగా నువ్వు మిగిలిపోతావు. అంతేగాని నిన్ను బలపరచువాడు పడుతున్నాడు. గుర్తించు. మనుషుల సహాయం పెట్టము రా అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క సహాయం మీద ఆధారపడక, ఆయన వైపు తిరగక, ఆయన దగ్గర నుంచి పొందుకోక మనుషుల వైపు చూసేవారుగా మనం ఉంచుతాం. అందుకని నీ కొరకు నా కొరకు ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్తున్నాడు, మనుషుల సహాయం పొందుతాము, నా వైపు తిరగండి. రిపెంట్, టర్న్ టు మీ అండ్ యూ విల్ బి సేవ్డ్. నువ్వు నిత్యంగా రక్షణ పొందుకుంటే సరిపోదు, రక్షింపబడ్డావు అనుకోకు. నువ్వు నిత్యంగా దేవుని వైపు తిరిగావా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యంగా దేవుని వైపు నిన్ను ఆయన త్రిప్పి ఉన్నాడా? అంటే మార్పు దేవుడు మన దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఆది కాండంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడి యొక్క ఆత్మ నీళ్ళ మీద అల్లాడుతున్నదట. అట్టి రీతిగానే మనము మనసు తిప్పుకోక ఇంకా లోకంలో ఉంటున్నాం కదా. ఈరోజు దేవుడి ఆత్మ అల్లాడిపోతున్నాడు. నేను ఇంత విలువ పెట్టి నేను నిన్ను వెల చెల్లించి నేను నిన్ను నా సొత్తుగా చేసుకుంటే నువ్వు నా వైపు తిరగక, నా మీద ఆధారపడక,
నువ్వేం చేస్తున్నావు ఈరోజు? లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వారిని ఆధారం చేసుకొని బతుకుతున్నావు. అందుకని అంటున్నాడు, ఆత్మని మీరు ఆత్మకుడి. డోంట్ పుట్ అవుట్ ద హోలీ స్పిరిట్. ఆయన ప్రతినిత్యము మనతో ఉన్నవాడే. మనము గుర్తించి మన జీవితాన్ని ఆయన వైపు తిప్పుకుంటే ఆయన మనలో కార్యాలను జరిగించడం ప్రారంభిస్తుంది. నువ్వు దేవుని కార్యాలు జరుగుతుంది ఎందుకు? మనం ఆయన వైపు తిరగలేదు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవునితో సావాసము, వాక్య సావాసము మనకు లేదు కాబట్టి. We cannot see the works of God in our lives. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే ప్రతిదినము నీకు వాక్యము కావాలి, ప్రతిదినము పరిశుద్ధాత్మ మీద ఆధారపడే వ్యక్తిగతలు ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకుంటాం, కానీ అందరూ మన వాళ్ళు కాదు. కానీ మనకంటూ దేవుడు ఒక భరోసా కలిగజేశాడు. ఏంటి అంటే, నేను ఒక తల్లి ఒకటి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. చూడుము, నేను నిన్ను నా చేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాను. ఇట్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్ రిమైండింగ్ అస్ ఏంటంటే, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరిదాన్ని కాదు, ఒంటరిని కాదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు అని ప్రతినిత్యము వాక్యము ద్వారా ఆయన మనల్ని పురికొల్పడానికి, ఆయన మనల్ని బలపరచడానికి ఆయన నడిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు టర్న్ టు గాడ్, రిపెంట్, టర్న్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ అఫెన్సెస్, ద సిన్స్. ద సిన్ షుడ్ నాట్ బి యువర్ డౌన్ఫాల్. పాపంని అడ్డుగా పెట్టుకొని నువ్వు పతనం కాదు అంటున్నాడు. ఈరోజు మనం పాపాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడిని ప్రేమించలేకపోతున్నాం, దేవుని ప్రేమలో నుంచి ఉండలేకపోతున్నాం. ఎందుకంటే పాపము అడ్డుగా ఉంటున్నాం. దేవునికి మనకి ఏమైనా అడ్డుగా ఉంది అంటే అది మన పాపమే. ఒక అడ్డుగోడగా ఉన్నది అది. దాన్ని తొలగించడానికే దేవుడు వాక్యం ఇచ్చాడు. దాన్ని తొలగించుకునే శక్తిని తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తాను అని తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వైపు మనము తిరగాల. ఆయన వైపు తిరిగితే హీల్ గివ్ యు అ న్యూ హార్ట్ అండ్ అ న్యూ స్పిరిట్. ఒక నూతన హృదయము, ఒక నూతన ఆత్మను నీకు ఇస్తాడంట. ఈరోజు మన ఆత్మ ఎట్లుంది తెలుసా? పాత అయిపోయింది, అలసిపోయింది, వేసారిపోయింది. లోకంలో ప్రయాణం చేసి నేను మా ఇంట్లో వద్ద చెప్తా ఉంటాను, నా జీవితంలో నా మీద నాకే విరక్తి వచ్చేసింది. అంత విసిగిపోయి ఉన్నా నా జీవితంలో. అయినప్పటికీ ప్రతిదినము దేవుడు తన వాక్యము ద్వారా ఆయన పురిగొల్పుతూ, అటు రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని నాకు మళ్ళా జ్ఞాపకము చేస్తూ విసిగిపోయిన నా బ్రతుకుని మళ్ళా తిరిగి ఆయన జీవింపజేస్తున్నాడో చెప్పడానికి నేను ఏమాత్రమో సిగ్గుపడను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతిదినము మనల్ని నూతన పరచడానికి ఆయన కార్యశక్తిని కలగజేసుకుంటూ వస్తుంది. అందుకని ఎజెకియెల్ గ్రంథంలో అంటాడు కదా, మీలో ఉంటున్న రాతి హృదయాన్ని నేను తీసేసి మీకు మాంసం హృదయము నేను మీకు అనుగ్రహిస్తాను. దట్ యు విల్ నో మీ. రాతి హృదయం అంటే నువ్వు దేవుడిని తెలుసుకోలేవు, దేవుడిని ఆరాధించలేవు, దేవుడి యొక్క ఆత్మని స్పర్శని నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే నీ హృదయము రాతి హృదయంగా మారిపోయింది, కఠినమైపోయింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశం కలిగజేయగలిగితే, నువ్వు దేవుని వైపు తిప్పుకోగలిగితే, నిన్ను నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే, నీలో ఉంటున్న రాతి హృదయాన్ని ఆయన తీసివేసి మాంసం హృదయం దయచేస్తాడంట. దెన్ యూ కెన్ నో హిమ్. తెలుసుకోవాలి దేవుణ్ణి, ప్రతిదినము దేవుణ్ణి తెలుసుకోవాలి. బిలిగ్రహం గారు ఒక దగ్గర అంటుంటారు, ఒక ప్రసంగంలో ఆయన అంటుంటారు, బిలిగ్రహం గారు ఏమంటుంటారంటే, నేను ఇంత పరిచయం చేసేసాను, ఎంతో మంది లక్షల మందిని దేవుడి వైపు నడిపించాను, కానీ నా దేవుడి గురించి నేను ఈ రోజుకి కూడా ఇక్కడ ఏమీ తెలుసుకోలేదు, తెలుసుకునే పనిలో ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఏ పాటి వారు? మనమేమో భక్తుల్లాగా మనము అందరానికి వచ్చి నటిస్తుంటాం. నిజంగా నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ దేవుడిని తెలుసుకున్నాను, నిజంగా ఆయన వైపు నువ్వు తిరిగినావా? అటు రీతిగానే దేవుడు అనుగ్రహిస్తున్న మాంస హృదయం, మెత్తటి హృదయం కలిగి విరిగిన హృదయంతో నువ్వు ఆయన సన్నిధిలోంచి నువ్వు ఆయన ఆరాధించగలుగుతున్నావు. నువ్వు ఆరాధిస్తుండగా నీ ఆరాధన స్తుతి ఆరాధన మీద ఆయన ఆశీనుడైన దేవుడిగా ఆయన దిగి వచ్చి ఆయన సన్నిధి ప్రసన్నత శక్తిని నువ్వు అనుభవించగలుగుతున్నావు. అనుభవించలేని వారుగా ఉంటున్నాం. ఎందుకు అనుభవించలేని వారుగా ఉంటున్నాం అంటే కారణము మన హృదయము రాతి హృదయంగానే ఉన్నది.
కాబట్టి రాత్రి హృదయాన్ని ఆయన తీసివేసి మాంసం హృదయం ఇస్తాను అంటున్నాడు కనుక నేటి నుంచి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి నువ్వు ఆయన వైపు తిరగాలి. అందుకనే మీరు మనసు మార్చుకోండి అంటున్నాడు. రిపెంట్. యేసు ప్రభువు కూడా మొట్టమొదటి మాట ప్రసంగం చేసింది ఏమని చేస్తాడు? మన తెలుగు వార్తలు బాప్తిజం నుంచి యోహాను ద్వారా ఏమని మాట్లాడాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరు మారమనసు పొందండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్, యూ బెటర్ రిపెంట్. ఈ రోజు కన్నా అంటే మార్పుని నాకు కలిగి చేయి ప్రభా అని నువ్వు దేవుడిని అడగగలితే, దేవుడి మీద ఆధారపడగలితే, ప్రతిదినము నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలితే, నిజంగా నువ్వు ఆయన వైపు తిరగగలితే తప్పక మారు మనసాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనంతటా మనం మారలేము. ఎవడో చెప్తే మనం మారము. మన సొంత తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారు చెప్తేనే మారని మనుషులం మనం. దాన్ని మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. వాటి పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మలో మనము సావాసంలో నిలిచి ఉంటే కనుక మనము దేవుల్లో ఎదగలుగుతాము, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంటున్న ఇంకొక లక్షణం ఏంటి అంటే, నిన్ను సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నిన్ను మారుస్తున్నాను. దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. ఈరోజు మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి జీవితాలు ఇంటర్వ్యూగా ఉంటున్నాయి. వాటి నేటి కన్నా మన జీవితాలు ఎట్లున్నాయి ఒకసారి మనం సరి చూసుకొని దేవుడికి చెప్తాం, దేవాన్ని నేను వైపు తిరుగుతున్నాయి. నాకు ఈ లోకంలో ఎవరితోనే అవసరం లేదయ్యా, కేవలం నువ్వు నాకు కావాలి అని. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవిస్తావో, ఎంత సంపాదిస్తావో, ఎంత పేరు ప్రఖ్యాతలు పొందుకుంటావో అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు దేవుడిని తెలుసుకొని దేవునికి కలిగి జీవిస్తున్నావా అన్నదే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీకుంటున్న ఆస్తిపాస్తుల మీద వాటిని బట్టి నువ్వు అనుసరించవు, అవి నీకు అక్కడికి రావు. మనుషులు ఉన్నారు కదా, మా వాళ్ళే ఉన్నారు కదా అనుకుంటా, వాళ్ళు కూడా నీకు అక్కడికి రావు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు తెలియదు. అందరూ నా ఫ్రెండ్సే. నేను మా ఇంట్లో అట్టనే ఉన్నాడు, మా డాడీ నాకు ఎప్పుడో కట్టే చెప్పించాడు, రోడ్డు మీద పోతే అందరు ఫ్రెండ్సే, అడుక్కునేటోడు ఫ్రెండే, ఇక్కడ మన మెట్ల దగ్గర కూర్చొని ముస్లింలు ఫ్రెండ్సే, పెద్ద వాళ్ళు అందరూ ఫ్రెండ్సే, అందరూ నా ఫ్రెండ్స్. అట్లనే అదే మనసుతో నేను పోతాను. కానీ మా నాన్న అన్నాడు, అందరూ ఫ్రెండ్స్ కాలేరు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఒక్కడు నేను ఆదుకోడు. అందుకని నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, దేవుడిని నేను ఆదుకుంటాడు. అందరూ నిన్ను విడిచిపెడితే ప్రభుని దగ్గర ఉంటాడు. అది నువ్వు అనుభవించాలంటే నువ్వు అందరిని విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే అందరిని విడిచిపెట్టగలవు అప్పుడు నువ్వు ప్రభుని అనుభవించడం ప్రారంభించాలి. యూ హ్యావ్ టు నో గాడ్. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. అట్టి రీతిగానే మనం దేవునితో అందరి క్షేమము కోరుకోవాలి. మనకిచ్చిన రక్షణ అది కూడా మనం దేవునిలో ఉండి దాన్ని కాపాడుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమని రుచి చూసిన మనము కోపతాపాలు, ద్వేషాలు, కక్షలు, ఈర్ష, పగ ఇటువంటివన్నీ మనలో ఉండదు. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. బైబిల్ చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? హృదయంలో నుంచి బయలుదేరినవన్నీ అపవిత్రపరుస్తున్నాయి అంట మనిషిని. నేను నిన్ను చెడగొట్టక్కర్లే, కాకపోతే నువ్వు నాతో సావాసం చేసి నువ్వు చెడిపోక్కర్లే. ఆల్రెడీ మనము చెడిపోయిన వారమే. బైబిల్ చెప్తుంది కదా, భేదం ఏం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజు నుంచి నేను ప్రయత్నిస్తాం, దేవా నేను ఎందుకు పొందలేకపోతున్నాను, నేను ఈ రోజు నుంచి పొందుకునే కృపను, శక్తిని నాకు ఇయ్యా. కోల్పోయిన సావాసాన్ని నేను తిరిగి పురికొల్పుకొని కృపను నాకు దయచే కృప అని దేవుడిని అడగగలిగితే కనుక దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడు. వాటి దేవుని బిడ్డలుగా ఈరోజు మీ హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చున్నాం. మీ హృదయంలో దేవుడు ఉన్నాడా, లోకం ఉందా? ఒక యజమానుడికి దాసుడుగానే ఉండాలి మనం. ఇద్దరు యజమానులకి దాసులుగా మనము ఉండలేము అని వాక్యం చెప్తుంది. యూ కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్ అట్ ద సేమ్ టైం.
యు ఐదర్ సర్వెంట్ ఆర్ సర్వ్ ది అదర్. దేవుణ్ణి అన్న సేవించు. ఏ వర్షం అంటాడు కదా, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించడము. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్ అంటున్నాడు. ప్రశ్న ఏంటంటే ఈరోజు నీకు నాకు మాట్లాడుతున్న నాకు కానీ వింటున్నా మీకు కానీ, హూ ఆర్ యూ సర్వింగ్ టుడే? ఎవరిని సేవిస్తున్నావు? దేవుని సేవిస్తున్నావు? దేవుని సేవించే వ్యక్తి అయితే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగతం ఉంటావు. బైబిల్ చెప్తుంది కదా, ఈ లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఈ మూడింటిని తొలగించుకుంటేనే నువ్వు పరిశుద్ధాత్మదేవుడి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళగలవు. నేత్రాశ వదులుకోవాలా, శరీరాశ వదులుకోవాలా, జీవకుటుంబము వదులుకోవాలి. కొంతమంది ఉంటారు ఏముండవు వాళ్ళకి, కానీ నేను ఎంత గొప్పగా ఇంత పెద్ద వ్యక్తులు తెలుసా, నాకు వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసా అని ప్రచారం చేసుకుంటారు, డబ్బు కొట్టుకుంటుంటారు వాళ్ళ గురించి. వాళ్ళు జీవకుటుంబం నటన, ఈ లోకమే ఒక నటన. ఈ నటన నుంచి మనం బయటపడాలి అంటే మనం దేవుని బిడ్డలుగా ప్రతిదినము వాక్యము పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నప్పుడే ఈ లోకం నుంచి తప్పించడం. కాబట్టి దేవుడు తన ఆత్మని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆత్మని మనం పొందుకొని ప్రభా ప్రతిదినము ఈ ఆత్మతో బలపరిచేయాలి. అంటే సహవాసంలో నేను ఉండి నూతన మార్గాల్లో నడుచుకునే కృపను నాకు దయచేయగలను. ఈ లోకము లోక సహవాసం అన్నింటిని విడిచిపెట్టి ప్రభా నేను నీతో నడుచుకుంటాను అని మనం దేవుని అడగలిగితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తాను అని దేవుడు తెలుసు. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళ పుస్తకం వచ్చిన ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకు ఒక తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక పునరుద్ధారణ దినమునైనా ఇటు వివిధ మంది రావాలంలో కోరుకొని ప్రభా ఈ పరిశుద్ధ నామంలో స్థుతించుకునే భాగ్యం నేనైనా ధన్యకరమైన జీవితాలనైనా మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, త్రిత్వం యొక్క పండుగలనైనా మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు భూమిపైకినైనా మాతో ఉండడానికినైనా మీరు పంపబడ్డారు, మాతో వింటున్నారు ప్రభా. మేము గుర్తించి ప్రభాకి సావాసంలోనైనా నడిపింపబడే కృపను మనం దయచేయండి. ప్రతిదినమునైనా వాక్యంలోనైనా ఎదిగే కృపను దయచేయండి. వాక్యాన్ని ప్రేమించే వారుగా ప్రభా, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకొని నేను నడిపింపబడే వారుగా ప్రభా ఈ సహాయాన్ని మనకు అనుగ్రహించండి ప్రభా. మీరు అతి త్వరలోనైనా మా కొరకు తిరిగి రాబోతుండగా ఆ పరిశుద్ధాత్మ సావాసంలోనైనా తగిన సిద్ధపాటు కలిగిన వారమై మీరు రాక కొరకు వేచి చూసే కృపను నా ప్రతి ఒక్క బిడ్డలకినైనా మీరు దయచేయండి. మాట్లాడుతున్నంత వేద వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. ఎంతైతే బిడ్డలు రాలేకపోయారో, ఎంతమంది అయితే బిడ్డలనైనా స్వగృహానికి వెళ్ళి ఉన్నారో, ప్రయాణ మార్గాలు అంతట్లోనైనా బిడ్డలకు మీరు తోడుగా ఉన్నాడు. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు ఎక్కడ ఉంటున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ప్రభా నీ బిడ్డలుగా ప్రభా వాళ్ళనైనా వాళ్ళ యాత్రలను కొనసాగించుకునే కృపను వాళ్ళని దయచేయమని అడుగుతున్నాను. మీరు వాళ్ళని దర్శించండి, వాళ్ళని బలపరచండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. కూడుకొని మీరు అనుభవం తెచ్చుకునే భాగ్యము మా ప్రతి ఒక్కరికి దయచేసారు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు బలపరచమని అడుగుతున్నాం. ప్రతిదినం నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యమైన మేము పొందుకుంటున్నాయినా నీళ్ళనైనా వర్ధిల్ల కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని నామపరమైన మా తగిన సిద్ధపాటు మీరు అనుగ్రహిస్తున్నామని ఏసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వచ్చిన పరమ తండ్రి.